చాలా డ్రైగా ఉంది. తన ఫేస్ చూసారా, గమనించారా? బాగా అనీవెన్గా ఉంది. గమనించలేదా? చాలా అనీవెన్గా ఉంది, ఈవెన్గా లేదు. ఫస్ట్ ఫోమ్ని ఫేస్ మీద అప్లై చేసేసి తర్వాత బ్రషింగ్ చేస్తున్నాం డీప్ క్లీనింగ్ కోసం. దీన్ని ఏం చేస్తున్నాం, స్కిన్ ప్రిపరేషన్లో వచ్చే వరకల్లా స్కిన్ అనేది క్లియర్ టోనింగ్ ఉండాలి. స్కిన్ ప్రిపరేషన్ కన్నా ముందు మనం మేకప్ చేసే దానికన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు స్కిన్ ఎంత క్లియర్ టోనింగ్ ఉంటే మేకప్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. మన ఎయిర్ బ్రష్ మేకప్ చూసారు కదా, డస్కీ స్కిన్ మేకప్. ఏమైందో మేకప్ వచ్చేసి హెచ్డి మేకప్, స్కిన్ టోన్ వచ్చేసి డస్కీ స్కిన్. నేను అంత నల్లగా ఉన్నాను అని ఫీల్ అవుతావు కదా? అంత నల్లగా ఏం లేవు, కాకపోతే మేము మాట్లాడుకోవడానికి ఆ వర్డ్ బాగుంది కదా. సాఫ్ట్గా బ్రష్ చేసుకోవాలి. మా బ్రష్ని కూడా మళ్ళీ ఇలా 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 చేసుకోకూడదు ఫోమింగ్ క్లెన్జర్తో చేసేటప్పుడు. బ్రష్ వాష్ చేసుకోవాలి. ఇలా క్లెన్జర్తో చేసుకున్నప్పుడు మనం ఈ టిష్యూస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, కాటన్ టిష్యూస్. వెట్ వైప్స్ యూజ్ చేయకూడదు, అలానే డ్రై టిష్యూస్ యూజ్ చేయకూడదు. ఇలా తీసినప్పుడు మాత్రమే మీకు క్లియర్ టోనింగ్ వస్తుంది. కింద ఒకసారి ఫ్రిడ్జ్లో ఐస్ రోలర్ అని తెచ్చుకోవాలి. నీకే రసం ఐస్ రోలర్ ఫ్రిడ్జ్ ఉత్తర ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో ఉంటుంది. బిఫోర్ మనం క్లెన్జర్ చేయకముందు ఉన్న స్కిన్కి, క్లెన్జర్ చేసిన తర్వాత స్కిన్కి డిఫరెన్స్ చూడండి. మెయిన్ అందుకనే ఫోకస్ అంతా కూడా ప్రతి స్టెప్ మేకప్లో చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా చేసామనేది ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా? ఎంత నీట్గా మనము 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తే అంత ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మేకప్ అంటే మార్నింగ్ ఫేస్ వాష్ చేయలేదు మేడం, ఎట్లా క్లీన్ చేస్తుంది నాకు చేయలేదా? కరెక్ట్ కదా? ఏ కాదు, నార్మల్గా చేసేసింది. ప్రతి స్టెప్ని కూడా అంటే మనం మామూలుగా ఇప్పుడు వింటర్ ఉంది, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంది.
ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్నప్పుడు ఆయిల్ని లాక్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ని లాక్ చేయకుండా మేకప్ చేస్తే కేకీ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఆయిల్ని లాక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఇది మట్టి టిష్యూ. ఆయిల్ని లాక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇది ఐస్ క్యూబ్ అండి. ఈ ఐస్ క్యూబ్తో ఒక్కసారి మనం ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేస్తూ రిమూవ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆయిల్ అంతా కూడా లాక్ అయిపోతుంది. క్లియర్ టోనింగ్ కూడా ఉంటుంది. అలానే ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది. మెయిన్గా ఎక్కువగా ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు తర్వాత స్వెల్ అవుతూ ఉంటాయి పింపుల్స్ కానీ లేదా చిన్న చిన్న గుల్లల్లాగా వస్తాయి ఫేస్ మీద, రెడ్డిష్ గుల్లలు ఉంటాయి చూడండి. అట్లాంటి వాటిని కూడా ఆ రెడ్నెస్ని తగ్గించడానికి కూడా ఈ ఐస్ క్యూబ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది, ఆయిల్ని లాక్ చేస్తుంది. అలానే ఆటోమేటిక్గా స్వెల్ అయిన స్కిన్ కూడా ఐ దగ్గర కూడా ఒక్కొక్కసారి స్వెల్లింగ్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కూడా రెగ్యులర్గా కూడా మన ఫేస్ మీద అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళలో వెళ్ళిందేరా కాటన్ బాల్స్ ఐస్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచు, నేను ఓపెన్ చేయమంటేనే చెయ్యి, సరేనా? ఇంకా ఉందా? క్లోజ్ చేసేసుకో ఐస్. చక్కగా ఇలా రోల్ని మనం ఫేస్ అంతా కూడా రౌండ్ 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 స్టెప్ ఒక దగ్గరే ఉంచకూడదు, బాగా మళ్ళీ చలి పెట్టేస్తుంది ఐస్ గడ్డ కదా. మెయిన్ లిప్స్ స్వెల్ అయినా ఫేస్ మీద ఏ మాత్రం స్వెల్లింగ్ ఉన్నా కూడా బాగా ఒక్కొక్కసారి ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా మేకప్లో పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ ఐస్ రోలర్ వచ్చేసి. జస్ట్ ఏదో షోకి పెట్టట్లేదు, మామూలుగా అయితే మీకు ఇది బాగా ఇంపార్టెంట్. మనం వెళ్ళగానే తీసుకుని వెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసి కొంచెం సేపు డీప్ ఫ్రీజర్లో, ఎవరింట్లో అయినా ఫ్రీజర్ ఉంటుంది కదా అలా, లేదు మీరు ఎగ్జాక్ట్గా లొకేషన్లోకి వెళ్తున్నారు అని అంటే కనుక ఏదైనా బాక్స్లో పెట్టుకుని వెళ్తే బాగా డీప్ అదే ఐస్ గడ్డలా వచ్చేస్తే మీకు 1/2 అవర్ 1 అవర్ వరకు అలానే ఉంటుంది కూలింగ్. బ్రాండ్ ఏం లేదు, నో బ్రాండ్. ఐస్ రోలర్ అని కొడితే మీకు అమెజాన్లో వచ్చేస్తుంది, నైకాలో కూడా వచ్చేస్తుంది. నైకా కూడా ఉంది, అది ఒకవేళ బాగా ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంటే కనుక ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంటే ఆయిల్ని లాక్ చేసుకోవడానికి ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది మేకప్లో మ్యాటిఫైనింగ్ ఫిక్సర్. మ్యాటిఫైనింగ్ ఫిక్సర్ ఆయిల్ అండ్ స్వెట్ వచ్చే ఏరియాస్ ఉంటాయి. ఫస్ట్ స్కిన్ మీద దాన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవాలి అంటే ఆయిలీ ప్లస్ స్వెట్ని రెండింటిని కూడా లాక్ చేయడానికి మ్యాటిఫైనింగ్ ఫిక్సర్. వాటర్ ప్రూఫ్ మేకప్ వస్తుందమ్మా మీకు ఇప్పుడు హెచ్డీలో. కంప్లీట్గా ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఏ స్కిన్కైనా కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది మల్టిపుల్గా చెప్తున్నాను ఈ మేకప్. రెవల్యూషన్ అమ్మా, ఫస్ట్ ఐస్ రోలర్ యూజ్ చేస్తాము, మామూలుగా అయితే కనుక ఫోమింగ్ క్లెన్జర్ యూజ్ చేస్తాను. క్లెన్జింగ్ నేమ్ రాసుకున్నారా? ఇది వచ్చేసి మ్యాటిఫైనింగ్ ఫిక్సర్. ఫిక్సింగ్ యూజ్ చేయలేదు, పెప్రైన్ అప్లై చేయలేదు. పెప్రైన్ ప్లేస్లో ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేసాము, అది దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకు యూజ్ చేసాం? ఆయిల్ని లాక్ చేస్తుంది. స్వెట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, సమ్మర్లో మనకు కావాల్సింది ఏంటి, స్వెట్ని లాక్ చేసుకోవాలి, అలానే
జిడ్డు జిడ్డు అవ్వకూడదు మేకప్. స్కిన్ ఎప్పుడైనా సరే మీకు ఇట్లా గమ్ములాగా స్టిక్కీగా అంటుకుంటుంది. మేకప్కి స్కిన్ ప్రిపేర్ లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా స్కిన్ స్టిక్కీ అయిపోయి గమ్గా ఉంది అని అంటే ప్రిపేర్డ్గా లేదు మేకప్ వేయడానికి. మ్యాటిఫైనింగ్ ఫిక్సర్ మాది, అంతే, ఇంకేం లేదు. పెప్రైమ్ ఏమి యూజ్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ ఫిక్సర్ ఎండింగ్లో యూజ్ చేస్తాం కదా, స్టార్టింగ్లో యూజ్ చేశారు. లిప్ బామ్, లిప్ మాయిశ్చరైజర్ అన్నా లిప్ బామ్ అన్నా సేమ్. బ్లెండ్ మేడం ఇంతకు ముందు యాడ్ చేసింది ప్రైమరా, ఫినిష్ తర్వాత ఇంకా ఫేస్కి ఏం అప్లై చేయలేదు, జస్ట్ బ్రష్తో అప్లై చేశాను అంతే స్కిన్కి. ఇది వచ్చేసి బ్రష్ పెట్టి దాన్ని ప్రాపర్గా ఈవెన్గా ఎక్కడైనా మిస్ అయినా కూడా డ్రైనెస్ వెట్ లేకుండా డ్రై చేయడానికి బ్రష్ చేశాను అంతే. నెక్స్ట్ ఇంకొక స్టెప్ అసలు యాడ్ చేయాలి. ఏదైనా సరే ఫేస్ మీద ఇట్లా మనకి స్టిక్కీ అయిందా ప్రిపేర్ కాదు, మేకప్ ఫినిషింగ్ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. 5 minutes పెప్రైమ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ని లాక్ చేసుకున్నాం, స్వెట్ని లాక్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైందా క్లియర్గా? దీంట్లో ఏం డౌట్ లేదుగా. ఒకవేళ మనకి ఎప్పుడైనా స్వెట్ వచ్చే ఏరియాలో మేకప్ చేయడానికి వెళ్ళాం, ఒకవేళ ఏసీ లేదు, అలాంటి టైంలో ఆటోమేటిక్గా ఒక పక్క మేకప్ చేస్తుంటే ఒక పక్క స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఫస్ట్ స్వెట్ని లాక్ చేసుకోవడానికి మ్యాటిఫైనింగ్ ఫిక్సర్ యూజ్ చేసి స్వెట్ని లాక్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి మేకప్ని. ఓకే, బాగా ఆయిల్ విజిబుల్ అయిపోతుంది, చాలా ఇలా విజిబుల్ అయిపోతున్నప్పుడు దాన్ని లాక్ చేయడానికి ట్రాన్స్లేషన్ పౌడర్. ఎక్కువ ఆయిల్ విజిబుల్ అవుతుంది, ఇలా ఫేస్ మీద కనిపిస్తూ ఉన్నాయి, అలాంటి వాటిని లాక్ చేసుకోవడానికి పౌడర్ ఎక్కడ యాడ్ చేయకూడదు. జస్ట్ పౌడర్తో ట్యాప్ చేసేస్తే ఆ షైన్ని లాక్ చేసేస్తుంది. తర్వాత మనకి ఈవెన్గా కూడా వస్తుంది మేకప్ వచ్చేసి. ఏ ఏరియాలో అయితే ఎక్కువ స్వెట్ ప్లస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంటే ఆయిల్ని లాక్ చేసుకోవడానికి మెయిన్గా ఆయిల్ అండ్ స్వెట్ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్గా స్వెట్ ఫేస్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసింది. స్కిన్ కలరే వాడాలి, ఏదైనా సరే స్కిన్ కలర్ లేకుండా ఏది కూడా వాడకూడదు మనం. ఓకే, ఇది మెయిన్గా స్వెట్ వచ్చే ఏరియాల్లో అండ్ ఫేస్ మనకి ఆయిల్ ఎక్కువగా విజిబుల్ అవుతుంది చీక్స్ మీద, ఈ షైన్ని కంట్రోల్ చేసుకోవాలి కాంబినేషన్ స్కిన్కి ఆయిలీ స్కిన్కి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇట్లా అనుకోరా, ఇది కాటన్ అంటేసింది, అది పెట్టకుండా అది ఫేస్ లాక్ చేసేసుకుని స్కిన్ అంతా కూడా మ్యాట్ డ్రై చేసేస్తున్నాం. ఇప్పుడు డ్రై చేసుకున్న తర్వాత కామన్గా మనం చేసే మేకప్ ఏదైతే ఉందో చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా నాకు ఫేస్ మీద ఆయిల్ కానీ లేదా ఎక్కడా కూడా గమ్ కానీ ఏమీ తాకట్లా, డ్రైగా ఉంది స్కిన్ అంతా కూడా, టచ్ చేస్తే కూడా. ఓపెన్ చేయమ్మా. పోతుంది కానీ మేకప్లో మళ్ళీ వచ్చేస్తుంది. ప్లస్ అండ్ ఇంటూ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పెప్రైమ్, పెప్రైమ్ యూజెస్ ఏంటి? పెప్రైమ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి, అలానే స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి. మనకి స్కిన్ అంతా కూడా క్లియర్గా వచ్చేసింది టోనింగ్. క్లియర్ టోనింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఫేస్
ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత స్కిన్ క్లియర్గా అయిపోయినప్పుడు డైరెక్ట్ సన్కి వెళ్తే కనుక సన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. అందుకని ఏం చేసుకుంటాం, ఫస్ట్ని స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదేంటి అని అంటే మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఈవెన్ టోన్ ఇస్తుంది, ఓపెన్ పోర్స్ని కూడా క్లోజ్ చేస్తుంది, అండ్ మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది ఫేస్ని. క్లియర్ అమ్మా? ప్రతి దాని గురించి ఇండివిజువల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. స్కిన్ ఎక్కడా కూడా నాకు గమ్గా తాకట్లా, స్టిక్కీగా లేదు, డ్రైనెస్ వచ్చేస్తుంది. అలానే మనము ఐకి వచ్చే వరకల్లా రింకిల్స్ ఉన్నా ఫోల్డింగ్స్ ఉన్నా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఐ ప్రైమర్, కంపెనీ నేమ్ వచ్చేసి షోప్రాల్. దీనివల్ల ఏమవుతుంది, స్కిన్ని టైట్ చేస్తుంది, స్టిఫ్గా ఉంచుతుంది. మనం షాడో వేసేటప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఫోల్డింగ్స్ అన్నీ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం అటు ఇటు స్మచ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈవెన్గా రాదు. ఐ మేకప్ వస్తుందా, రింకిల్స్ అన్నీ కనిపించేస్తాయి మనం ఎంత మేకప్ చేసినా. అందుకని ఇది ఐకి ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసి స్టిఫ్ చేసేసుకుంటున్నాం, ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్కి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ రీకోడ్. ఇది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ రీకోడ్. ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ వచ్చేసి డీప్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకూడదు. డీప్ మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదు. ఏం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకు, దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉండదు, కానీ స్కిన్కి మరి అలాంటప్పుడు పెట్టడం ఎందుకు, సాఫ్ట్నెస్ని క్రియేట్ చేస్తుంది, స్కిన్కి ఒక లేయర్, ఒక బేస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ స్కిన్కి ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్ ఇప్పుడు ఎట్లా అంటే మేడం డస్కీ అయినా కూడా ఆయిలీ అండ్ డ్రై అవైలబుల్ మనం ప్రజెంట్ టైంలో ఏం లేనప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మన దగ్గర వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేని టైంలో నార్మల్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అంటే డీప్ మాయిశ్చరైజర్, దాన్ని జస్ట్ కొంచెం లిటిల్ బిట్ తీసుకుని బాగా హ్యాండ్స్కి పామ్స్తో రబ్ చేసి హీట్ను ప్రొడ్యూస్ చేసి అప్లై చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక స్పూన్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, దాంట్లో పావు వంతు మాత్రమే తీసుకోవాలి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్. ఒకవేళ వాటర్ బేస్ లేనప్పుడు లేదు అంటే కనుక ఎంబ్లాసెస్ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మాయిశ్చరైజర్ని స్కిప్ చేసేసి ఎంబ్లాసెస్ క్రీమ్ని అప్లై చేయొచ్చు. చాలా మాయిశ్చరైజర్ ప్లేస్లో వచ్చేసి ఎంబ్లాసెస్ క్రీమ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్కి, నార్మల్ టు డ్రై స్కిన్కి కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేసే చేసుకోవాలి. అంటే అంత మాయిశ్చర్డ్గా ఉండదు. ఫ్యాన్ ఉన్నాయి. మాయిశ్చరైజర్ కూడా చక్కగా మనకి బిగ్ కీ రోల్ అండి ఇది. మాయిశ్చరైజర్ అనేది చాలామంది మాయిశ్చరైజర్తో ఏం పని ఉంటుంది, ఒక ఫౌండేషన్ అని మేకప్ వేస్తున్నారు. ఫౌండేషన్లోనూ కన్సిలర్లోనూ ఎంతైతే ఇంపార్టెంటో మాయిశ్చరైజర్స్, ప్రైమర్స్, 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రైమర్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఫౌండేషన్ బాగుంటుంది, బాగా కాస్ట్లీది, నార్స్కి వెళ్దామా లేదా హుడా బ్యూటీకి వెళ్దామా ఇట్లా ఆలోచిస్తారు. అంత కాస్ట్లీ ఫౌండేషన్ కొంటారు, కానీ మాయిశ్చరైజర్లో వచ్చే వరకల్లా అది కూడా చాలా ఇంపార్టెంట్. బేస్ స్ట్రాంగ్గా ఉంచాలి, మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే బెస్ట్ ప్రైమర్, బెస్ట్ మాయిశ్చరైజర్, బెస్ట్ పెప్రైడ్. ఇవి లేకుండా మనం మేకప్ చేస్తే మేకప్ ఉంటుందా? నువ్వు ఎంత కాస్ట్లీ ఫౌండేషన్ పెట్టినా కూడా స్టేబుల్గా ఉండదు. అర్థమైందా? ఇవి ఎంతైతే ఇంపార్టెంటో అవి కూడా అంతే ఇంపార్టెంట్.
కాస్ట్లీవే తీసుకోవాలి. ఏదంటే అది అప్లై చేసేసి వదిలేసేయకూడదు. బేస్ లేకపోతే బేస్ అది కాదు, మనం ఒక బిల్డింగ్ కడతాం ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా ఉంటుంది, కింద పిల్లర్స్ అదే బేస్ సరిగ్గా వేయలేదు, దాంట్లో బాగా కల్తీ చేసాము, బిల్డింగ్ ఎక్కువ రోజులు నిలుస్తుందా? సేమ్ మేకప్ కూడా అంతే కదా, కింద వేయాల్సిన బేస్ స్కిన్ ప్రిపరేషన్ మీరు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే అంత న్యాచురల్ మేకప్ వస్తుంది. స్కిన్ ప్రిపరేషన్ బాగాలేదు అని అంటే కనుక మేకప్ అంతా స్పాయిల్, కేకీ అయిపోతుంది. ఓకే, మనం యాక్చువల్గా ఏంటి అని అంటే పార్లర్ కాదు ఇప్పుడు మనకి. ఇక్కడ వచ్చేవరకల్లా ప్రో ఆర్టిస్ట్ అన్నప్పుడు సిటిఎం అని మాట్లాడుకోకూడదు. స్కిన్ ప్రిపరేషన్లో ఏం చేస్తాం, స్టార్టింగ్ నుంచి డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అంటే క్లెన్జర్తో కంపల్సరీ మసాజ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. అది కూడా క్రీమ్ బేస్ క్లెన్జింగ్ యూజ్ చేయకూడదు. జెల్ బేస్ అండ్ ఫార్మింగ్ ఉన్న బేసెస్ క్లెన్జర్స్నే యూజ్ చేసుకోవాలి. లేదా లిక్విడ్ మన మిస్లరీ వాటర్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. గార్నియర్లో వచ్చేసి ఇలా మనం తీసుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో క్లీనింగ్లో కూడా మనకి ఫేస్ మీద ఎక్కడైనా అంటే స్టిక్కీగా అవుతుంది క్లీనింగ్ పర్పస్లో అని అంటే నెక్స్ట్ మేకప్కి ప్రిపేర్ లేదు, ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి స్కిన్. సెకండ్ వచ్చేసి మనం పెట్టుకునే అంటే ఎక్కువ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంటే కనుక మ్యాటిఫైనింగ్ ఫిక్సర్తో ఫేస్ లాక్ చేసుకుని దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మేకప్ చేసుకోవడానికి వెళ్ళాలి. యాక్చువల్గా అలా కాకుండా డైరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు ప్రోడక్ట్ పెడుతున్నా కూడా ఎంత పెట్టినా కూడా స్కిన్ మీద ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉండదు. కొంచెం సేపటి తర్వాత ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. యాక్చువల్గా లేదు, బాగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, స్వెట్ వస్తుంది, అలాంటప్పుడు ఏంటి అని అంటే ఆ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ షైన్ని లాక్ చేసేయడానికి అలానే మన స్వెట్ని లాక్ చేయడానికి ట్రాన్స్లేషన్ పౌడర్తో జస్ట్ ఇలా అద్దేసి వదిలేసేయండి. పౌడర్ని ఫేస్ మీద వేస్తే నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకోదు, మళ్ళీ ప్రోడక్ట్ని ఎక్కువగా ఫేస్ మీద వేస్తే మళ్ళీ ఎక్కువ తీసుకోదు. కాబట్టి మనం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మేకప్ చేసేటప్పుడు ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్. సెకండ్ వచ్చేవరకల్లా పెప్రైమ్ ఇవన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్ ఏవైతే వస్తాయో అవి తీసుకుంటే సరిపోతుంది. అన్నీ కామన్గా తీసుకోవాలి, ఇండివిజువల్గా తీసుకోవాలి. మీ దగ్గర ఇండివిజువల్గా ఉంది అని అంటే మ్యాటిఫైనింగ్ ప్రైమర్, అలానే ఓపెన్ పోర్స్ ఉంటాయి కనుక ప్రో ప్రైమర్, ఇలా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. షైనింగ్ ప్రైమర్, గ్లో ప్రైమర్, ఇలా 3 ప్రైమర్స్ని కూడా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా ఆల్ స్కిన్ టైప్ ప్రైమర్ అప్లై చేస్తాను అంటే ఒక ప్రైమర్తో అయిపోతుంది. పెప్రైమ్ వల్ల యూజెస్ ఏంటి, ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ చేస్తుంది, అలానే స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాంటి మనం పెట్టే ప్రోడక్ట్స్ వల్ల స్కిన్కి ఎలాంటి డ్యామేజెస్ కలగకుండా స్కిన్ని ప్రొటెక్టివ్గా ఉంచుతుంది పెప్రైమ్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ కీ రోల్. చాలా వరకు ఏంటి అంటే మాయిశ్చరైజర్ అనే వరకల్లా నార్మల్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల అసలు యూజ్ ఉండదు. మాయిశ్చరైజర్లో వచ్చే ఆ షైనింగ్, ఆ గ్లో, ఆ సాఫ్ట్నెస్ వల్లే మీ మేకప్ అనేది అంత సాఫ్ట్గా కనిపిస్తుంది. కాబట్టి బ్రాండెడే తీసుకోవాలి. అది కూడా ఏంటంటే డీప్ మాయిశ్చరైజర్లో అయితే కనుక నా ఎక్స్పీరియన్స్లో నాకు మేకప్ స్టూడియోలో డీప్ మాయిశ్చరైజర్ 24 అవర్స్ వరకు స్టే ఉంటుంది. అది చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అనమాట. అది నార్మల్ టు డ్రై స్కిన్కి. అలానే మనకి వాటర్ బేస్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి పిఎస్సి ప్యాక్లో ఆక్వా బ్లస్ట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఆ రెండిట్లో చాలా వరకు ఎలాంటి స్కిన్స్ వచ్చినా కూడా మనం కవర్ చేయొచ్చు. 2 మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అలానే ప్రైమర్ వచ్చేవరకు అలా ఆల్ ఇన్ వన్ అనేసరికి మనం ఎక్కువగా అదేంటి బ్రాండెడ్ తీసుకున్నాం అనుకోండి తక్కువ పడుతుంది, 1 పంప్ ప్రైమర్తో కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా మనము మామూలుగా తీసుకున్నాం 2 పంప్ 3 పంప్ పడుతుంది. ఓకే, మాయిశ్చరైజర్లో ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వచ్చేసరికి వాటర్ బేస్ మాయిశ్చరైజర్, నార్మల్ టు డ్రై స్కిన్ వచ్చేసరికి డీప్ మాయిశ్చరైజర్. ఇవి యూజ్ చేసినప్పుడు మనం స్కిన్కి చక్కగా హీట్ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ మీద సాఫ్ట్నెస్ వచ్చే వరకు కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత స్కిన్ మీద ఎక్కడా కూడా
స్టిక్కీగా లేకుండా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైమర్ పెట్టుకోవాలి. ఈ ప్రైమర్ వచ్చేసి నేను మ్యాక్ కంపెనీ తీసుకుంటున్నాను. ఇది ఆల్ స్కిన్ టైప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ని మనము అప్లై చేయాలి అనుకున్నా కూడా బాగా షేక్ చేసే చేసుకోవాలి బిఫోర్. దీంట్లో ఏమవుతుందనంటే క్రీమ్ సపరేట్ అయిపోతుంది, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఈ రెండు సపరేట్ అయిపోయినప్పుడు మనం ఇలా ఫస్ట్ పంప్ కొట్టినప్పుడు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, క్రీమ్ రాదు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు బిఫోర్ షేక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. నేను వచ్చేసి డస్కీ స్కిన్. ఇక్కడ నేను ఏం తీసుకోవాలి ప్రైమరు, దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. మీడియం టు కొంచెం అంటావా? ఓకే, నీకేమైనా ప్రాబ్లం లేదు కదా. పీచ్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా పీచ్ ఎవరికి అప్లై చేయాలి, ఎల్లో ప్రైమర్ ఎవరికి అప్లై చేయాలి అనేది ఐడియా ఉందా ఎవరికైనా? ప్రైమర్స్లో 2 బేసెస్ వస్తాయి. ఎల్లో అంటే చాలా లెమన్ ఎల్లో, ఎక్కువ ఎల్లో కూడా థిక్ ఎల్లో ఉండదు, లిటిల్ బిట్ మాత్రమే ఉండదు. అది వచ్చేసి మీడియం టోన్ టు ఫెయిర్ టోన్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకి పీచ్ కలర్ వచ్చేసరికి మీడియం టోన్ టు డస్కీ స్కిన్ వరకు, కంప్లీట్గా బ్లాక్ స్కిన్ వరకు కూడా అప్లై చేసుకునేది పీచ్ కలర్. ఎల్లో అప్లై చేస్తే మనకి స్కిన్ మీద ఇంతకుముందు మీకు చెప్పాను ఏమవుతుంది, బ్లాక్ మీద ఎల్లో అప్లై చేస్తే గ్రే అవుతుంది. ఎల్లో అప్లై చేయకూడదు. మీనింగ్ అర్థమైంది ఇక్కడ మీకు? ఎల్లో అప్లై చేసుకోండి. ఎల్లో కూడా చాలా లిటిల్ బిట్, లెమన్ ఎల్లో కూడా ఉండదు, ఇంకా చాలా తక్కువ ఎల్లో కలర్ ఉంటుంది. నేను దీంట్లో మ్యాక్ తీసుకుంటున్నాను. పెప్రైమ్ కూడా మ్యాక్ కంపెనీ తీసుకున్నాం. ఏమా స్కిన్కి ప్రాపర్గా అప్లై చేసేసేయాలి. అప్లై చేసేసిన తర్వాత ఫేస్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ప్రోడక్ట్ అప్లై చేసేటప్పుడు క్లోజ్ యువర్ ఐస్. నువ్వు ఓపెన్ చేసావంటే కళ్ళలోకి వెళ్ళిపోద్ది. నేను ఏం చేయలేనప్పుడు మాటి వాటర్ వస్తుంది. కాబట్టి కొంచెం కోఆపరేట్ చేస్తే సూపర్గా ఉంటుంది. సరేనా? ప్రైమర్ వరకు అర్థమైంది కదా. ప్రైమర్ డ్రై అయిపోవాలి. ఇది సెల్స్ ఉంటాయి బట్టర్ కనుక మన అడుగులేదు. ప్రైమర్ ఓపెన్ పోర్స్ అక్కడ ఎక్కువ పెట్టచ్చు, లేకపోతే ఫుల్ ఫేస్ టోటల్గా ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా డ్యామేజెస్ స్కిన్ ఉంది అని మనం ఎక్కువగా అప్లై చేయడం అలాంటివి చేయకూడదు. ఈక్వల్గానే అప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే చీక్స్కి ఎక్కువ అప్లై చేయడం వల్ల ఎక్కువ గ్లో వచ్చేస్తుంది, నోస్కి అట్లా అప్లై చేసుకుంటారు. ఎప్పుడైనా సరే ఈవెన్గానే చేసుకోండి. పెట్టట్లేదు, తనకు అలవాటు లేదు కదా. మళ్ళీ వాటర్ అసలే కళ్ళు కోఆపరేట్ చేయట్లే ఇప్పటికే. అసలు కోఆపరేట్ లేదు. ఐస్ కొంచెం అంటే తనకి రెగ్యులర్గా అలవాటు ఉంటే ప్రాబ్లం ఉంది. మల్టీ టాస్క్ ఫరెవర్ 52 కన్సిలర్ ప్యాలెట్. మల్టీ టాస్క్ ఫరెవర్ 52. తర్వాత మనం అప్లై చేసేటప్పుడు ఆరెంజ్ కలర్ కరెక్టర్. ఫస్ట్ మనం క్లోజింగ్ చేసుకోవడానికి ఏం అప్లై చేసుకోవాలి? ఆరెంజ్ కలర్ కరెక్టర్. బ్రిక్ కలర్ మా ఆరెంజ్ బ్రిక్.
ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేసే ప్లేస్. అలానే మౌత్ ఏరియా కూడా ఇప్పుడు చూడండి, నార్మల్గా పెట్టు, నువ్వేం ఎక్స్ప్రెషన్స్ వద్దు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండి చాలు, నేను చేసుకుంటా, సరేనా. కార్నర్, ఈ లిప్ కార్నర్, ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏ ఏరియా అయితే బాగా పిగ్మెంటెడ్గా ఉందో ఆ ఏరియాలో లైన్స్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ని క్లోజ్ చేయడానికి ఆరెంజే తీసుకోవాలి, ఎల్లో కాదు. ఓకేనా. ఈ చిన్ దగ్గర కూడా చూడండి, మీకు బాగా బ్లాక్గా ఉంది. ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేసే ప్లేసెస్ డౌన్ చిన్, నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, నాకు ఎలా కావాలంటే నీ ఫేస్ నేను అలా కరెక్షన్ చేస్తాను, ఇట్లానే ఉంది. ఇప్పటి వరకు మనం ఎక్కడైతే బ్లాక్గా ఉందో ఆ ఏరియాని కవర్ చేసేసుకున్నాం. తర్వాత స్పాట్ కవర్ చేసుకోవడానికి ఓన్లీ స్పాట్స్ మీద మాత్రమే పెట్టాలి, టోటల్ ఫేస్ మీద అస్సలు అప్లై చేయకూడదు. ఇక్కడి వరకు అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి కాంటోరింగ్. గైడ్లైన్స్ అన్నీ మీరు మొన్న అప్లై చేశారా? నాకు ఈవినింగ్ ఒక మోడల్ కావాలి, ఇస్తారా? లైవ్ క్లాస్ ఇస్తాను. కాంటోరింగ్ ఏ ప్లేస్ వరకు తీసుకోవాలనుకున్నాం? నోస్ రింగ్ ప్లేస్ వరకు మాత్రమే. తర్వాత ఫోర్ హెడ్ కాంటోరింగ్. దొరికినాయా? సెల్స్ వేసి కొంచెం వేసి తగ్గించు, హోల్డ్ వస్తుంది. ఈ ఫోర్ హెడ్ బోన్ ఏదైతే ఉందో ఆ పైన ఏరియా అంతా కూడా బ్లాక్తోనే కవర్ చేసుకోవాలి. ఇక్కడ తన ఫేస్ వచ్చే వరకు నార్మల్గా మనకి అసలు ఎక్కువగా ఫేస్ నార్మల్గా ఉంది, కామన్గా ఉంది. అలాంటి టైంలో కాంటోరింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇయర్ మిడ్ లైన్ నుంచి స్ట్రెయిట్ లైన్, దీన్ని ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫేస్ని కొంచెం అంటే ఇక్కడ చీక్స్ ఎక్కువగా ఉన్నాయి, చీక్స్ని ఎక్కువగా ఉన్నప్పుడు ఫేస్ని లిఫ్టింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లైన్స్. ఇవేమో లిఫ్టింగ్ లైన్స్, ఇవేమో జస్ట్ కామన్గా అప్లై చేసే కాంటోరింగ్. ఇవి వచ్చేసి లిఫ్టింగ్, ఫేస్ లిఫ్ట్ చేసుకోవడానికి ఈ ఏరియాలో ఈ చీక్స్ని కూడా పైకి కనపడేలాగా ఫేస్కి ఒక షేప్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసేవి ఈ లైన్స్. నోస్ అయిపోయింది, చీక్స్ అయిపోయింది, ఇప్పుడు చిన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏరియా బ్రైట్గా కనిపించాలి, హైలైటింగ్ పార్ట్స్. ఇప్పుడు మనం ఎక్కడైతే కాంటోరింగ్ అప్లై చేసామో ఆ ఏరియా అంతా కూడా డల్ అయిపోవాలి. కన్సిలర్ టోటల్గా కాంటోరింగ్, కన్సిలర్, కలర్ కరెక్టర్ మూడింటిని ఒకటేసారి మీకు లైన్స్ క్లియర్గా తెలియడం కోసం అప్లై చేస్తున్నాను.
హైలైటింగ్ అయ్యే పార్ట్స్. దీనికంటే ఒక షేడ్ ఎక్కువ తీసుకున్నాను. ఒక షేడ్ ఎక్కువ తీసుకున్నాను. ఏమైంది? ఇప్పుడు మార్క్స్ని క్లోజ్ చేసుకోవడానికేమో ఆరెంజ్ కలర్ కరెక్టర్ని డార్క్గా ఉన్న ప్లేసెస్లో అప్లై చేసాం. అలానే ఫేస్ని షేప్ క్రియేట్ చేసుకోవడానికి కాంటోరింగ్ అప్లై చేస్తున్నాం. అలానే హైలైటింగ్ పార్ట్స్ హైలైట్ అవ్వడానికి స్కిన్ కలర్ కన్నా కూడా 2 స్టెప్ బ్రైట్ తీసుకున్నాం. తర్వాత ఈ ఏరియా అంతా కూడా బ్లాక్గా ఉంది. ఆ బ్లాక్గా ఉన్న పార్ట్లో మనం తీసుకుని వెళ్ళి కన్సిలర్ అప్లై చేయకూడదు. వాటికి ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఫేస్ మ్యాప్ చూస్తే వస్తుంది. ఇంకా రాలేదు. వచ్చింది. మంచిగా వస్తానే ఎడిటింగ్ నేను చేస్తాను. నేనే చేస్తాను. తీసింది ఎవరు వీడియో ఇది అర్థమైందా? అసలు ఏ ఏరియాలో మనము డల్ చేసుకోవాలి, ఏ ఏరియాలో బ్రైట్ చేసుకోవాలి, స్కిన్కి వచ్చేసరికి టోటల్గా అంటే బాగా బ్లాక్గా ఉన్నప్పుడు ఏ ఏరియాలో కలర్ కరెక్టింగ్ చేసుకోవాలి అనేది టోటల్ థీరీ. ఇది ఫేస్ థీరీ. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బ్లెండ్ చేసుకోవాలి, ఎక్కడా కూడా మిస్ కానికుండా. లైక్ ఇలా చూసిన ఫేస్ మేకప్ సిరమ్ అంటామమ్మా దీన్ని. మేకప్ మిక్సింగ్ ఆయిల్ అన్నా మేకప్ సిరమ్ అన్నా అన్నిటి పర్పస్ ఒక్కటే. యాక్చువల్గా కన్సిలర్లో ఎప్పుడైనా సరే మనం టోటల్గా మిక్సింగ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. చాలా ఫేస్ సిరమ్ తొందరగా బ్లెండ్ అవ్వడం. తర్వాత
బ్లష్ కూడా పెట్టలేదు, మీకు బ్లష్ కూడా పెట్టేస్తుంది. మేకప్ మిక్సింగ్ ఆయిల్ అన్నా సీరం అన్నా ఆల్మోస్ట్ అన్ని టెక్నిక్ ఒకటే. ఇక బ్రష్ ఏంటమ్మా అర్థం కాదు ఏంటో చెప్పండి. ఇప్పుడు వీడియో చేయండి. అందరికీ యూజ్ చేయొచ్చు కదా మేడం? ఇది డస్ట్కి అందరికీ యూజ్ చేయొచ్చు. చీక్స్ లిఫ్టింగ్ కంపల్సరీ మేడం, ప్రతి ఒక్కరికి. చీక్స్ లిఫ్టింగ్ కాకుండా మనం మేకప్ చేస్తే ఉన్న మేకప్ కన్నా కూడా జారిపోయినట్టు. సైలెంట్ ప్లీజ్, మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు. నాకు చాలా కోపం వస్తుంది, చెప్తున్నా కదా. ఆల్రెడీ జర్నీ చేసి వచ్చున్నా. మార్నింగ్ 3 o'clockకి. డ్రై పఫ్సే వాడాలా మేడం బ్లెండర్? యాక్చువల్గా మనకి ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్కి మేకప్ చేసేటప్పుడు డ్రై పఫ్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ అది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్కి డ్రై, నార్మల్ టు డ్రై స్కిన్కి వెట్ పఫ్. తర్వాత ఏ ప్లేస్లో మనం బ్లెండ్ చేయాలి అనేది టోటల్గా ఇక్కడ థియరీ ఉంది. ఫస్ట్ ఆరెంజే కదా, ఆరెంజ్ కలర్ కరెక్టర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎవరు మా చీక్స్ లిఫ్ట్ చేయాలా అని అడుగుతున్నారు అందరికీ. యాక్చువల్గా మేకప్ చేసేటప్పుడు చీక్స్ని లిఫ్ట్ చేయకపోతే చీక్స్ని జారగొట్టం కదా. మరి క్లియర్గా ఉన్నప్పుడు చెప్పా కదా, ఓన్లీ 1 లైన్ మాత్రమే చేసేసుకుని వదిలేసేయండి. చీక్స్ లిఫ్టింగ్ కావాలి అనుకుంటే మాత్రమే అప్లై చేయాలి అని చెప్పాను. ఇంకా డౌట్? ఏ ప్లేస్లో ఉన్న ఆరెంజ్ కలర్ కరెక్టర్ని ఆ ప్లేస్లో మాత్రమే ఫిక్స్ చేసుకుని, ఇదిగోండి ఆరెంజ్ ఫిక్స్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఆరెంజ్ కలర్ కరెక్టరే. నెక్స్ట్ స్టెప్ వచ్చేవరకల్లా ఏంటి చెప్పండి? అబ్బా చాలా నేర్చుకున్నారు మీరు అసలు. తర్వాత కన్సిలర్. 3 స్టెప్ ప్రాసెస్ అని మొన్న 2 మేకప్స్ లో చెప్పాను. ఫస్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్, నెక్స్ట్ వచ్చేసి కన్సిలర్, థర్డ్ స్టెప్ వచ్చేసి కాంటూరింగ్. ఈ 3 స్టెప్ ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మిక్స్ మ్యాచ్ చేయకూడదు. మళ్ళీ మిక్స్ మ్యాచ్ చేసినా కూడా మేకప్ అంతా కూడా స్పాయిల్ అయిపోద్ది. స్కిన్ ప్రిపరేషన్ లో కూడా 3 స్టెప్ ప్రాసెస్. ఏంటి చెప్పండి? స్కిన్ ప్రిపరేషన్ లో ఏంటి 3 స్టెప్ ప్రాసెస్? ఏంటిది? వెనకాల ముందు వెనక పెడతారా మీరు? చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి మీరు? నేను ఎలా చెప్తున్నాను మీకు? రెండువేంద్ర వీడియో అది వీడియో తీయలేదు, చూస్తున్నా. తిడుతున్నాను అనుకుంటారు వాళ్ళని. బెదిరించకపోతే మేకప్ రాదు. ఉండు, అసలు నేను ఎలా చెప్పాను మీకు? స్కిన్ ప్రిపరేషన్ లో 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా చెప్పాలి. కానీ వెనకది ముందు వెనక ఎందుకు వేసి చెప్తున్నారు? నెక్స్ట్ బ్లెండింగ్ వచ్చేసి కాంటూరింగ్. ఫస్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్, నెక్స్ట్ వచ్చేసి కన్సిలర్, థర్డ్ వచ్చేసి కాంటూర్. మనం నార్మల్ గా మనం స్కిన్ ప్రిపరేషన్ లో చెప్పుకునేటప్పుడు కూడా ఎలా చెప్పుకుంటాం? ఫస్ట్ వచ్చేసి పెప్రైడ్, సెకండ్ వచ్చేసి మాయిశ్చరైజర్, థర్డ్ వచ్చేసి ప్రైమర్. 3 స్టెప్ ప్రాసెస్ 1 by 1 వెళ్ళాలిగా. పెప్రైడ్ లాస్ట్ లో చెప్పారు ఎవరు. కొంచెం అంటే ఆలోచించేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము అనేది మన బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోకపోతే ఎంతసేపు విన్నట్టే ఉంటుంది క్లాసు. ఏం జరుగుతుంది అనేది ఫీడ్ చేసుకోండి ప్రతిదీ. లైవ్ కూడా ఉంది. అవును కదా, మరి వాళ్ళు ఎలా మర్చిపోతున్నారు? ఒక్కసారి విన్నాము అని అంటే ఎప్పటికీ మర్చిపోకూడదు.
అంత మన బ్రెయిన్ని అంత షార్ప్గా పెట్టుకోవాలి ప్రతి దాంట్లో కూడా. ఏ వర్క్ చేస్తుంటే ఆ వర్క్లో. ఓపెన్ మా, పైకి చూడు, పైకి చూడు. టోటల్గా నేను ఈవెన్ చేసుకోవడానికి పేస్ట్ తెచ్చుకున్నాను. స్పాచులా తర్వాత కొంచెం మనకి ఏంటంటే ఏ షేప్ ఆ షేపు కనిపించట్లేదు, దానికోసమని మళ్ళీ ఏం చేస్తున్నాం, సేమ్ మల్టీ టాస్క్ కన్సిలర్ పాలెట్ నుంచి కొంచెం కన్సిలర్ తీసుకుంటున్నాను. తన స్కిన్ కన్నా కూడా బ్రైట్, ఎందుకంటే నేను అప్లై చేసేదంతా ఇప్పుడు హైలైటింగ్ పార్ట్స్లో కాబట్టి. తన స్కిన్ కన్నా 1 షేడ్ ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేవరకల్లా హైలైటింగ్ పార్ట్స్లో అప్లై చేస్తున్నాను కాబట్టి 1 or 2 షేడ్స్ కొంచెం పెంచాను. ఎందుకంటే టోటల్ బ్లెండింగ్ చేసేసరికి ఈవెన్గా వచ్చేసింది, ఏ పార్ట్కి ఆ పార్ట్ తెలియడం లేదు. ఫౌండేషన్ కన్నా ముందు ఒక్కసారి మనం స్టెప్ని హైలైట్ చేసేసుకుని నెక్స్ట్ స్టెప్కి ఫౌండేషన్కి వెళ్ళాలి. నోస్ కార్నర్ కింద రేపు నుంచి హై ఫ్యాషన్ అన్నీ తెల్లగానే ఉన్న వాళ్ళు చేస్తున్నాం. వైట్గా దీన్ని హైలైట్ చేద్దాం వీడియో. మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా మనము ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్నప్పుడు హుడా బ్యూటీ తీసుకోండి. ఫౌండేషన్ వచ్చేసి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ కి హుడా బ్యూటీ యూజ్ చేయండి. ఎందుకు డౌట్ చెక్ చేయాలి. ప్రతి ప్రోడక్ట్ని బిఫోర్ షేడ్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు షేడ్ నెంబర్ వచ్చేసి జింజర్ బియర్డ్ 430N జింజర్ బియర్డ్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్కి షేడ్ నెంబర్ తీసుకున్నాను. తన స్కిన్ షేడ్ నెంబర్. యాక్చువల్లీ ఈ షేడ్ మిక్స్ మ్యాక్స్ అదే మ్యాచింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక 2 పంప్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. 2 పంప్ ఫౌండేషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చెక్ చేసుకుందాము. మీకు బాటిల్ మీకే ఇస్తా, ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు ఇస్తారు. ఈ షేడ్ తనకి మ్యాచ్ అయిందా? కొంచెం డార్క్ అయింది కాబట్టి మనం వచ్చేసి మ్యాక్రోన్ 230N 230N జస్ట్ 1 పంప్ రెండింటిని మిక్స్ చేస్తున్నాము. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. లేదు 1 పంప్ తీసుకున్నాను మిక్స్. ఈ షేడ్ సెట్ అవుతుందా? డార్క్ అవ్వదు, మిక్స్ అవుతుంది. ఎగ్జాక్ట్ షేడ్ జస్ట్ 1 పంప్ మాత్రమే లైట్గా తీసుకున్నాము. డార్క్ వచ్చేసి వచ్చి పైన పెట్టేసి సైడ్ కార్నర్కి పెట్టి. ఫౌండేషన్ ఏంటంటే హుడా బ్యూటీ వచ్చేసి బాగా థిక్ బేస్ ఉంటుంది. థిక్ బేస్ ఉండడంతో పాటు ఆయిలీ అండ్ స్వెట్ వచ్చే ఏరియాల్లో కనుక మనము హుడా బ్యూటీ ఫౌండేషన్తో
మేకప్ చేసినట్లయితే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అలానే స్వెట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఏంటి అంటే ఇది అప్లికేషన్ చేయడం చాలా ఫాస్ట్ అప్లికేషన్ ఉండాలి. మూమెంట్ ఎంతైతే మనం మిక్స్ చేసుకుంటామో అంత థిన్ బేస్ వస్తుంది. మీరు డైరెక్ట్ పంప్లోంచి తీసుకుని అంటే బాటిల్లోంచి తీసుకుని పంప్ చేసేసి డైరెక్ట్ బ్రష్తో కానీ బ్లెండర్తో కానీ అప్లై చేస్తే ఫేస్ మీద బేస్ అంతా కూడా చాలా థిక్ అయిపోతుంది. తర్వాత కేకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఫౌండేషన్ తీసుకున్న తర్వాత కూడా చాలా ఫాస్ట్ అప్లికేషన్ ఉండాలి. మూమెంట్ ఎప్పుడు కూడా మనం ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు హుడా బ్యూటీ కానీ నార్స్ కానీ అండ్ బాబీ బ్రౌన్ ఫౌండేషన్స్ కానీ అప్లై చేసేటప్పుడు స్పీడ్ అప్లికేషన్ ఉండాలి. స్లో అప్లికేషన్ అనేది చేయకూడదు. రాసుకున్నారా? అప్లై చేసేటప్పుడు మీరు స్లోగా అప్లై చేశారు అని అంటే మేకప్ అంతా కూడా ఫినిషింగ్ ఎలా ఉంటుంది? కేకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ థిక్ బేస్ కూడా ఎంత బ్లెండింగ్ చేసేటప్పుడు ఎంత సాఫ్ట్గా బ్లెండ్ చేసి ఎంత సాఫ్ట్గా మీరు అప్లై చేసేటప్పుడు ఫాస్ట్గా అప్లై చేస్తారో ఫినిషింగ్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది. లేదు అని అంటే ఫినిషింగ్లో పోయిద్ది మీకు మేకప్ అంతా. ఇమ్మీడియట్ టైట్ అయిపోద్ది, స్కిన్ అంతా కూడా లాక్ అయిపోద్ది ఇమ్మీడియట్. మీకు ఎంత ఆయిల్ ఉన్నా అలానే ఆయిల్ ఉంటే కనుక ఫేస్ మీద టోటల్గా లాక్ చేసేస్తుంది మేకప్ని. థిక్ బేస్, కంప్లీట్ థిక్ బేస్ ఫౌండేషన్ చూడండి, కంప్లీట్ థిక్ బేస్. దీంట్లో ఫస్ట్ కాపీ వస్తుంది. ఎప్పుడు కూడా హుడా బ్యూటీలో ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ డూప్లికేట్ బాగా రిలీజ్ అయిపోయినాయి. అలాంటివి ఏవి కానీ కొనొద్దు. వన్ ఆఫర్స్ ఇచ్చాడు అని అంటే హుడా బ్యూటీ మీకు అది ఒరిజినల్ కాదు. అవును, మ్యాక్ అయినా ప్యాక్ అయినా ఆఫర్ పెడుతున్నాడు అని అంటే కంపెనీ వాడు ఖచ్చితంగా పెట్టాడు. మీకు ఇవన్నీ ఏంటంటే డూప్లికేట్. ఏ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కానీ ఆఫర్స్ ఇస్తే ఒక 5% 10% ఆఫర్స్ ఇస్తాడేమో కంపెనీ వాడు. 1+1 ఆఫర్స్ కానీ లేదు 50% ఆఫర్స్ కానీ జస్ట్ ఏవో దగ్గరికి డేట్ వచ్చినవి ఏమన్నా ఉంటే ఇస్తాడు. అంతకన్నా మించి జీవికేలో అయితే ఉంటాయేమోనమ్మా. డైరెక్ట్ మ్యాక్ స్టోర్కి వెళ్తే కనుక ఇస్తున్నారు అని అంటే తీసుకోవచ్చు. చాలా తక్కువ, రేర్ అలాంటివి. బయట మనకి బేగం బజార్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళి ఎప్పుడు కొనకండి. కతేవార్ మీకు ఒరిజినల్ ఉంటుంది. సికింద్రాబాద్ కతేవార్ స్టోర్స్లో బ్రాండెడ్ ప్రోడక్ట్సే ఉంటాయమ్మా. ఓపెన్ మా. మనకి కావాల్సిన టోన్ వచ్చేసిందా? ఇంతకన్నా బ్రైట్ ఇవ్వకూడదు. గ్రే వస్తుందా? వస్తుందా? వైట్ ప్యాచెస్ అరే ఇది వీల్కి పంపిస్తాను. ఈ వైట్ ప్యాచెస్ ఉన్నాయని కొంచెం ఇలా పట్టుకోండి.
నార్మల్గా ఫేస్ మీద ఇలా మనకి వైట్ ప్యాచెస్ అంటారు కదా, కొంచెం డీప్గా పెట్టి. ఈ వైట్ ప్యాచెస్ ఉన్నప్పుడు వైట్ ప్యాచెస్ని మనం ఎలా లాక్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేనైతే ఫస్ట్ వైట్ ప్యాచెస్ ఉన్న ప్లేసెస్లో ఫస్ట్ నేను గ్రీన్ కలర్ కరెక్టర్ని అప్లై చేస్తున్నా. స్టాప్ చేసి ఈ వీడియో మొత్తం మీకు పంపిస్తా. ఓకే, ఇది రీల్ కోసం చేస్తున్నా. జస్ట్ వైట్ ప్యాచెస్ని ఫస్ట్ గ్రీన్ కలర్ కరెక్టర్తో క్లోజ్ చేసాం. ఇక్కడ వరకు ఓకే కదా. సెకండ్ వచ్చేసి కన్సిలర్. తర్వాత మనకి డర్మాలో వచ్చేసి పింక్ కలర్ కరెక్టర్ ఇస్తారు. పింక్ కలర్ కరెక్టర్ దీన్ని ఏం చేస్తున్నాను, గ్రీన్ అప్లై చేసిన తర్వాత రెడ్ కలర్ కరెక్టర్తోనే మళ్ళీ మాఫింగ్ చేస్తున్నాం. మనకి డర్మా ప్యాలెట్లో వస్తుంది. ఓకేనా. సెకండ్ డర్మా ప్యాలెట్ ఇది చూడండి, ఫౌండేషన్ ఎంత డ్రై అయిపోయింది. ఆయిల్ ని కాంబినేషన్ స్కిన్ ని లాక్ చేయదా మేకప్ చాలా ఫాస్ట్ అప్లికేషన్ ఉండాలి. మూమెంట్ అనేది మీరు స్లో చేశారు అని అంటే థిక్ బేస్ అయిపోతుంది, లేదు అని అంటే కేకీ ఫినిషింగ్ వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫరెవర్ 50 ఇంకా థిక్నెస్ ఇస్తారు. ఫరెవర్ 52 మన ఓడా బ్యూటీ కన్నా తక్కువే డ్రైనెస్ కూడా, అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు ఇది మాత్రమే. ఓకే, తర్వాత స్కిన్ కలర్ కన్సిలర్తో లాక్ చేసుకోవాలి. స్కిన్ కలర్ కన్సిలర్ వచ్చేసి D5D డర్మా తీసుకున్నాను. యాక్చువల్గా మనకి ఎలాంటి ప్యాచెస్ ఉన్నా కూడా టోటల్గా ఈ మెథడ్ని కనుక యూజ్ చేస్తే మీకు కవర్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ కరెక్టర్ అప్లై చేశాను. తర్వాత వచ్చేసి డర్మా నుంచి రెడ్ కలర్ కరెక్టర్ అప్లై చేసుకున్నాం. తర్వాత వచ్చేసి స్కిన్ టోన్ కలర్తో టోటల్గా మాఫింగ్ చేసుకున్నాం. కొంచెం కూడా ఎక్కడ వైట్ ప్యాచ్ అనేది లాస్ట్ చెప్పేటప్పుడు కట్ చేశాను. అయ్యో మన చేయరా, ఇక అతికి పెడదాం. ఈరోజు ఈ పిల్లని వైరల్ చేద్దాం. ఫైనల్గా మనం స్కిన్ కలర్ కరెక్టర్తో స్కిన్ కన్సిలర్తో లాక్ చేసేసుకుంటే మనకి ఎలాంటి వైట్ ప్యాచెస్ అయినా కూడా లాక్ అయిపోతుంది. ఎక్కడా కూడా మనకి చిన్న మార్క్ కూడా కనిపించదు. చూస్తున్నారు కదా. నన్ను చూపించలేదు ఆల్రెడీ కానీ ఇక్కడ బాగా బ్లాక్ కనిపిస్తుంది. ఇవాళ నిద్ర లేదు 3 రోజుల నుంచి. 3 days 4 days నిద్రపోయి మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. వద్దులే అయితే కొంచెం ఫిల్టర్ పెట్టండి. వైట్ క్లియర్గా కనపడుతున్నాయా? చిన్న మార్క్ కూడా కనిపించబడే చూసారా. వైట్ టోనింగ్ కూడా ఫుల్ గా ఉంటుంది కదా మేడం కొందరికి. సేమ్ మేకప్ కదా, వాళ్ళకి కూడా స్కిన్ మొత్తం వైట్ వచ్చేసి ఉంటుంది. ఇట్లా అంటే దాన్ని ఏమంటారు, వైట్ ప్యాచెస్ బొల్లి అంటారు కదా, అలా ఉంటే మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేయాలి. స్కిన్ సేమ్ ఉంది అని అంటే ఈ మెథడ్ ఎందుకు? స్కిన్ అదే ఆ ప్యాచెస్ కోసం అంటున్నాను. ఈ ప్యాచెస్ నేను ఏమంటున్నాను అని అంటే, దీన్ని చాలా వరకు మనం వాడేది నేమ్ ఏంటి అని అంటే దీన్ని బొల్లి అంటారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది చూసారా, గడ్డం దగ్గర. దానికి ఏం చేయాలి, ఫస్ట్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేసి తర్వాత వచ్చేసి మనం రెడ్ కలర్ కరెక్టర్ పైనుంచి మాఫింగ్ చేసి దాని మీద స్కిన్ కలర్ ఇవ్వాలి. అదే మా ఫస్ట్ ఏం చెప్పా, గ్రీన్ కలర్ కరెక్టర్ అప్లై చేసి దాని మీద రెడ్ కలర్ కరెక్టర్ అప్లై చేసి దాని మీద స్కిన్ కలర్ కన్సిలర్తో క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రాన్స్లేషన్ పౌడర్ కానీ కాంపాక్ట్ పెట్టి కానీ అప్లై చేసుకుంటే స్కిన్ మాఫింగ్ అయిపోతుంది. బ్రైడల్ కి ఒక్కొక్కసారి అలా కవర్ చేయాలంటే హ్యాండ్స్ కూడా ఉంటాయి చేసుకుంటారు. అలాంటప్పుడు సేమ్ మెథడ్ మా వైట్ ప్యాచెస్ వచ్చినా బాగా రెడ్ ప్యాచెస్ వచ్చినా కూడా సేమ్ మెథడ్. రెడ్ ప్యాచెస్ కూడా సేమ్ మేడం. గ్రీన్ నేను ఇప్పుడు మేకప్ ని లాక్ చేస్తున్నా.
వైట్ అండ్ రెడ్ రెండింటికి సేమ్. ఓన్లీ ఒక బ్లాక్. గట్టిగా చెప్తే కానీ ఇక్కడ లేదు కదా అసలు. అదే కదా అసలు వీళ్ళు. క్లోజ్ మా. తర్వాత నేను పెప్రైమ్ అప్లై చేశాను ఫౌండేషన్ని లాక్ చేయడానికి. మేకప్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకునేటప్పుడు కూడా మనం అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. అరే వైట్ ప్యాచెస్ వీడియో పోస్ట్ ఇది అయిపోయినా తర్వాత స్కిన్ కలర్ కన్సిలర్ తీసుకున్నాము. నీట్గా 1 by 1. ఇదేంటంటే బాగా ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్కి ప్లస్ చాలా వరకు అనీవెన్గా ఉండే స్కిన్ టోన్స్కి కూడా మేకప్ చేసుకునే మెథడ్ మా. యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి హెచ్డి ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాం. దాంట్లో హెచ్డి అని రాసి ఉంటేనే అది హెచ్డి మేకప్ కాదు. మనం యూజ్ చేసే మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్. అర్థమైందా? బ్రాండ్ మీద ఇప్పుడు రీకోడ్ ఉంది హెచ్డి హెచ్డి హెచ్డి. అది ఫినిషింగ్ హెచ్డి వస్తుందా? ఫైనల్గా వచ్చేవారు కదా సాఫ్ట్ వస్తుందా? డ్రై అయిపోతలే, వైట్గా రావట్లేదు, ప్యాచెస్ ప్యాచెస్గా స్కిన్ టోన్ ఇట్లా పౌడరీ ఫినిషింగ్ రావట్లేదు. స్కిన్ ఎప్పుడు కూడా స్మచ్ అయిపోవాలి. ఓపెన్ మా. అదే అది డాక్యుమెంట్లో పంపిరా. మీ హెయిర్ అదేంటో తెలియట్లేదు కానీ కిందకి మీద ఏ స్టెప్కి ఆ స్టెప్పే 1 by 1 చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఎనీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కూడా మీకు వాటర్ ప్రూఫ్ అమ్మా. ఒక గ్లాస్ తీసుకురా, గాజు గ్లాస్. తర్వాత పెప్రైమ్ అప్లై చేసేసాం కదా, ఒక్కసారి మేకప్ అంతా కూడా ఈవెన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఈవెన్గా బ్లెండ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మనకి ఫౌండేషన్ స్టిక్ అయ్యి ఫింగర్ పడుతుంది అని అంటే ఇంకొంచెం డ్రై అవ్వాలి. ఫ్యాన్ పెట్టు పాప నువ్వు. ఓపెన్. ప్రతి స్టెప్లోనూ మనం డ్రై అవ్వకుండా ట్రాన్స్లేషన్ అనేది అప్లై చేయకూడదు. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్గా ఫేస్కి మ్యాచింగ్ చేసుకోవాలి. అలానే మేకప్ ఫేస్కి బాగా ఫుల్గా కొట్టేసి దీనికి లైట్గా ఉన్న బ్లెండర్తో ఇట్లా అందాము అని అంటే మేకప్ ఇది వేరే కలర్ వస్తుంది, ఇది వేరే కలర్ వస్తుంది, వెనకాల ఒక కలర్ వస్తుంది. ఫస్ట్ క్లయింట్స్ జనాలు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఫేస్ చూస్తారు. ఇప్పుడు ఈ పిల్ల మామూలుగా ఉండేది ఏంటి వాళ్ళు కొత్త కనబడుతుంది అనుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, నెక్ చూస్తారు. నెక్ కూడా రెండింటిని మీరు మ్యాచ్ చేసేసారంటే తర్వాత హ్యాండ్స్ చూస్తారు. హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి. వాటర్ గాజు గ్లాసు అని చెప్పారు. నా టైం వేస్ట్ చేసి ఏదో ఒక వాటర్ పట్టు, తాగే వాటర్ పట్టు. డ్రై కాలే బాబా, తొందరగా డ్రై చేయాలి. ఫేస్ ఫాస్ట్. ఇప్పుడు పెట్టి ఫౌండేషన్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అసలు వాటర్ మనకి అంటే ఫౌండేషన్ హుడావిడి చేస్తుంది. సారీ, వాటర్ ప్రూఫా కాదా అనేది చెక్ చేస్తుంది. ఇది వీడియో చేయొచ్చు కదా. ఎనీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్స్ అండి. ఇవ్వండి ఫౌండేషన్ చక్కగా మనం గ్లాస్లో తీసుకున్నాం. గ్లాస్లో తీసుకున్న తర్వాత
ఆపేదా ఇది తీసుకోవడానికి ఎవరు లేదు నాకు. మిక్స్ చేస్తాయి. ఫౌండేషన్ వేసుకున్నాం హుడా బ్యూటీ. అలానే మనం మిక్స్ చేద్దాం. వాటర్లో మిక్స్ అవుతుందా? వాటర్ ప్రూఫే కదా ఈ ఫౌండేషన్. ఫౌండేషన్ ఎక్కడ కూడా మనం మినరల్ వాటర్లో కనుక మిక్స్ చేసుకుంటే ఎక్కడ ఫౌండేషన్ బ్రేక్ కూడా అవ్వదు. ఓన్లీ ఆయిల్ మాత్రమే బయటకు వచ్చింది, క్రీమ్ ఎక్కడ బయటికి రాలేదు. ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్. ఎనీ బ్రాండెడ్ ఫౌండేషన్ తీసుకోండి, ఓన్లీ హుడా బ్యూటీ కాదు. మీరు నార్స్ తీసుకోండి, బాబీ బ్రౌన్ తీసుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్. దీని మీద వాటర్ పడితే మనకి మేకప్ ఏమీ చెరిగిపోదు. దీన్నే ఫేస్ కూడా ఇది ఇట్లా నుంచి ఇది ఫేస్ కూడా వస్తుంది. మేకప్ కూడా జరుగుతుంది. వీడియోస్ కోసం మీరుండగానే 5K వెళ్ళిపోతే 1 ఇంకా 5000 వస్తే 100K వెళ్తుంది మన పేజ్. సెలబ్రేషన్స్ వేసుకుని వెళ్తారు కానీ 5 days వచ్చారు. మంచి లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి, వైరల్ చేయండి. ఇక్కడే తెప్పిస్తాం బిర్యానీ, ఇక్కడే తినేసి వెళ్తారు కానీ. కానీ స్కిన్ ప్రిపరేషన్ ప్రాపర్గా చేసుకుని మిక్సింగ్ ఆయిల్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మేకప్ మిక్సింగ్ ఆయిల్ అన్నా మేకప్ మిక్సింగ్ సిరం అన్నా రెండింటి మీనింగ్ ఒకటే. ఫేస్ సిరం కాదు, బూస్టర్ అంటాం, మ్యాజిక్ డ్రాప్స్ అంటాం, వీటిలన్నిటి మీనింగ్ ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్కసారి థిక్నెస్ ఎక్కువగా ఉంది ఫౌండేషన్ లో, అలాంటప్పుడు మనం అలా చేసుకోవడానికి ఏం యూజ్ చేయొచ్చు? ఫౌండేషన్ ఎక్కువ బాగా థిక్గా ఉన్నప్పుడు అదే చెప్తున్నాను మా మేకప్ మిక్సింగ్ ఆయిల్. ఫరెవర్ 52లో బూస్టర్ అని వస్తుంది, మ్యాజిక్ డ్రాప్స్ అని వస్తుంది, తర్వాత పిఎస్సి ప్యాక్లో డ్యూయల్ డ్రాప్ అని వస్తుంది, రీకోడ్లో వచ్చేసి లెమన్ ఎల్లో ఆయిల్ వస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా మేకప్ మిక్సింగ్ ఫౌండేషన్లో ఫేస్ కాదు అప్లై చేసేది. ఇక నేను ట్రాన్స్లేషన్ పౌడర్ని చాలా లైట్గా అప్లై చేస్తున్నాను, థిక్ బేస్ కొంచెం కూడా తీసుకోవట్లేదు, పౌడర్ కూడా ఎక్కువ తీసుకోలేదు, చాలా తక్కువ. ఎందుకంటే ఫౌండేషన్ వచ్చేసి చాలా థిక్ బేస్ ఉంది కాబట్టి మనం చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. పౌడర్ దీని మీద ఎక్కువ అప్లై చేశారు అని అంటే కేక్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీని క్యాప్ ఏంటి? థిక్ ఫౌండేషన్స్ మీద ట్రాన్స్లేషన్ పౌడర్ని ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే మీకు ఫినిషింగ్ అంతా కూడా హెవీగా అయిపోతుంది. మేకప్ స్టూడియో నెంబర్ 2. సాయంత్రం నాకు మోడల్ కావాలి, సార్ లైవ్ క్లాస్ తీసుకుంటాను. రూపాయలు ఒకరోజు పిలవాలి మీ క్లాస్. మీరు ఉంటున్నారు కదా మౌనిక, సాయంత్రం ఈవినింగ్ ఒక మేకప్ క్లాస్ ఇస్తాను లైవ్. ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్లో నేర్చుకున్నాడు. మేకప్ ఇప్పుడు మనం పౌడర్తో లాక్ చేసినాక ఎక్కడా కూడా మనం స్మచ్ చేసినా రబ్ చేసినా మేకప్ అనేది డిస్టర్బ్ కాదు. ఓన్లీ ఇక్కడ వరకే క్లాస్ చెప్పా, కంప్లీట్ అవని. ఇంకేం చెప్తాను కదా, ఇక్కడే ఆపేయను కదా.
NC42 అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. కాంపాక్ట్ మ్యాట్ కంపెనీ NC42 ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్కి కంపల్సరీ అన్నమాట. ఒకవేళ స్కిప్ చేసేద్దాము, ట్రాన్స్లోషన్తో లాక్ చేసేసాం కదా అని మేకప్ని, ఒకవేళ కాంపాక్ట్ స్కిప్ చేశారు అని అంటే మేకప్ అంతా కూడా ప్యాచెస్గా వచ్చేసి అనీవెన్గా అయిపోద్ది. నేను ప్రోడక్ట్ని ఎక్కువ తీసుకుని ఫేస్ మీద ఇలా వేయడం లేదు, జస్ట్ ఫిక్స్ చేస్తున్నాను. మేకప్ని ఫిక్స్ చేసే ప్రాసెస్. మనకి కాంపాక్ట్ లేకపోతే మేకప్ ఏమైపోద్ది అనుకున్నాము, పౌడర్ ఫినిషింగ్ వచ్చేసి గ్రే కలర్లోకి టర్న్ అయిపోద్ది. మన కాంపాక్ట్ వచ్చేసి మ్యాక్ వచ్చేసి వన్ ఆఫ్ ద పౌడర్ ఫౌండేషన్, అది తెలుసు కదా అందరికీ. పౌడర్ ఫౌండేషన్ వచ్చేసి మనకి కొంచెం సేపటి తర్వాత ఏమవుతుంది, పౌడర్ లాగా కాకుండా సాఫ్ట్గా కనపడేలా చేస్తుంది. తర్వాత గ్లోగా కూడా కనిపిస్తుంది. పౌడర్ ఫినిషింగ్ కనిపించదు. పౌడర్తో కూడా లాక్ చేసేసుకున్నాం. ఏమైందమ్మా కొట్టుకుంటున్నారు, ఏంటి కొట్టుకుంటున్నారు? ఎవరు మేడం? మేమా? లేదు మేడం, అదే డిస్కషన్ చేస్తున్నాను. మీరు అమోనికాతో డిస్కషన్ చేసే బదులు డైరెక్ట్ నాతో డిస్కషన్ చేశారనుకోండి, మీకు వచ్చిన డౌట్ అందరికి వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు అడగలేకపోయారు, మీరు అడిగారు అని చెప్పి మీది నేను చెప్తాను కదా, అప్పుడు ఆన్సర్ అనేది వాళ్ళకు కూడా. నేను కూడా చేస్తే ఇట్లా అంతా కేకీ వస్తుంటుంది మేడం, గ్రే కలర్ మారిపోతుంటది. అదే డిస్కషన్ చేశాను అనమాట. నేను చేసినప్పుడు మేకప్ ఇలా వచ్చింది. అదే నన్ను అడగండి, అడిగితే ఏమవుతుందంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయినింగ్ ఇస్తా కదా, అప్పుడు మీకు తెలిసింది వాళ్ళకి తెలియంది ఏదైనా ఉంటే కరెక్షన్స్ అవుతాయి. తర్వాత బ్రష్తోనే లాక్ చేసుకోవాలి. కాంపాక్ట్ అంతా కూడా అప్లై చేసేటప్పుడు పౌడర్తో అప్లై చేసుకోవాలి. అలానే ఫైనల్ ఫినిషింగ్ వచ్చే వరకల్లా పౌడర్ బ్లెండింగ్, బ్రష్ బ్లెండింగ్ లేకపోతే కనుక పౌడరిష్గా కనబడుతుంది. తర్వాత గ్రేలో కూడా టర్న్ అయిపోద్ది. కంపల్సరీ లాక్ చేసుకున్న తర్వాత కూడా మనం బ్రషింగ్ చేసుకోవాలి. నెక్ మేకప్ అయిపోయింది. హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేసి డర్మాతో ఒకసారి కన్సీల్ చేసేస్తే క్లోజ్మా కన్సీల్ అప్లై చేసేసాను. ఐకి కూడా కాంపాక్ట్తో లాక్ చేస్తున్నాం. అరే నువ్వు మేకప్ చేసుకుని స్మైల్ లేకుండా అలానే కూర్చున్నావు అనుకో, మేము ఇంత మేకప్ చేసి మోడల్ని పిలవకుండా మిమ్మల్ని మీకు చేసినందుకు ఎటు కాకుండా వేస్ట్ అయిపోతాయి ఫొటోస్. కొంచెం స్మైల్ చేయి. సీరియస్గా పెడుతున్నావు, ఏదో నిన్ను కొట్టేస్తున్నారు అన్నట్టు. క్లోజ్ ఉన్న స్టూడెంట్స్ మీదే చేయొచ్చు కదా, అందరి అది మోడల్నే పిలిపిస్తారు అని అంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఐ ఎక్స్ప్రెషన్స్ మోడల్ అనేవారు కదా, ఫోటోగ్రఫీకి వాటికి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఆర్టిస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసమని వాళ్ళు కదలకుండా కూర్చోవడం కానీ, అదే నార్మల్ వాళ్ళు ఇంతసేపు కూర్చోమంటే కూర్చుంటారేనా? అది కాదు, అది నాకు కూడా ఈ మేకప్ లో కూడా గ్లోయింగ్ వచ్చేస్తుంది. ఇంకా నవ్వుతే ఫేస్ లో గ్లోయింగ్ వచ్చేస్తుంది. ఒక వైపు ఇప్పుడు మనం బ్రో మేకప్ చేసుకుంటున్నాం. బ్రో మేకప్ చేసుకునేటప్పుడు హెయిర్ అంతా కూడా పైకి లిఫ్ట్ చేసేసుకోవాలి. బ్రో గైడ్ లైన్ అర్థమైనయా మీకు? ఎవరు కాలేదంటున్నారు అక్కడ? ఎవరు మాకు కాలేదన్నది? అయింది కాలేదు ఏదో ఒకటి చెప్పండి బాబు. కంప్లీట్ అయ్యింది, కొంత కంప్లీట్ కాలేదు. వీళ్ళు సరిగ్గా వినట్లేదు. ఫస్ట్ అంటే
ఓకే, నేను ఇప్పుడు వచ్చేసి వ్యాజ్లైన్ తీసుకుంటున్నాను బ్రోకి. ఎందుకు మేడం? బ్రోకి వ్యాజ్లైన్ తీసుకుని పౌడర్ పిగ్మెంట్ అప్లై చేస్తే కనుక మీకు సాఫ్ట్గా పెన్సిల్తో అప్లై చేసినట్టు వస్తుంది, షైనింగ్ కూడా వస్తుందండి. ఇది ఒక టిప్. వీడియో చేయలేదు, చేద్దామిరా, పైకి కావాలి కదా. కొన్ని వీడియోస్ చేసుకుంటే కానీ ఇప్పుడు 100K సెలబ్రేషన్స్ అవ్వదు. 20 years ఇక్కడే చేసుకోండి. మిమ్మల్ని కొలాబరేట్ చేయడానికి మీ పిక్లు ఎలా ఉన్నాయి, మీ వీడియో ఎలా ఉంది అవి కూడా గమనించి అవి బాగుంటేనే చేస్తా, అయితే చేయను. నేను ఏదో ఫోన్లో తీసేసి నార్మల్గా కొలాబ్ యాక్సెప్ట్ చేయండి అని అంటే నేను చేసి కూడా ఉపయోగం ఉండదు. అంటే పేజ్లో మీకంటే కొంతమంది చూస్తారు, నాకు అందరు చూస్తారు కదా. నేను కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నవి పోస్ట్ చేస్తేనే బాగుంటుంది. దానికన్నా మించి ఏం లేదు. నువ్వు పెట్టింది మొన్న చూశాను కానీ అదంతా ప్రొఫెషనల్గా లేకుండే. ఆన్లైన్లో లాస్ట్ బ్యాచ్లో నేర్చుకుంది ఒక స్టూడెంట్. తను చక్కగా సింగర్ దామినికి చేసేసారంటే ఇవాళ ఆమె వీడియో పోస్ట్ చేస్తా. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, తనకు కూడా షేర్ చేయండి, తన పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సరేనా? తన యూకే స్టూడెంట్. మీరు కూడా అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే పంపించండి, నేను పెడతా. ప్రొఫెషనల్ ఏవైనా ఉంటే మీ పేజ్నే కొలాబరేట్ చేసి పెడతాను. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫిక్స్ చేస్తున్నారా మేడం? డస్కీ స్కిన్ వాళ్ళకి కొంచెం కలర్ పిగ్మెంట్ డార్క్ తీసుకోకపోతే కనిపించదు, అందుకే నేను బ్రౌన్ డార్కే తీసుకున్నాను, లాస్ట్ కలర్. ఇది వచ్చేసి స్పాట్ లైట్ పిఎస్సి ప్యాక్. మనం మామూలుగా బ్రో షేప్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు కూడా లైట్ ఉండాలి అని చెప్పుకున్నాం. అది కూడా అప్లై చేసేటప్పుడు బ్రష్ మూమెంట్ ఎలా ఉండాలి, స్ట్రోక్ లాగా ఉండాలి. అలానే చక్కగా నీట్గా అప్లై చేసుకుని చెక్ చేసుకోండి. కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ముందే చేసేసుకోవాలి. ఎక్కువ స్టార్టింగ్లో వచ్చే వరకల్లా థిక్ చేసేసాము అని అంటే మన ఫేస్లా ఉండదు, డిఫరెంట్ కనిపిస్తుంది. అరే వీడియో అప్పటి వరకు సేవ్ చేసేస్తే పోయింది, ఏమైనా స్టక్ అయితే లైవ్ చేసేద్దామా? మన ఫేస్ బ్రో షేప్ చేసుకునేటప్పుడు గైడ్ లైన్ ఏంటి అని అంటే స్టార్టింగ్ వచ్చేసి మన కాంటోరింగ్ లైన్ అన్నమాట, స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. నోస్ మిడిల్ అండ్ అప్పర్ లిప్ మిడిల్ వచ్చేసి మనకి రేజింగ్ పాయింట్ బ్రోలో, అలానే లిప్ మిడిల్ అండ్ నోస్ ఎండింగ్ వచ్చేసి కార్నర్ బోన్ పాయింట్. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఐబ్రోని ఎవరికి వాళ్ళకే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకనంటే మీ ఫేస్ వేరు, నా ఫేస్ వేరు, తన ఫేస్ వేరు, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎవరి ఫేస్కి వాళ్ళకే గైడ్ లైన్స్. ఫస్ట్ స్ట్రైట్ లైన్, నోస్ మిడిల్ అండ్ బ్రో రేజింగ్ పాయింట్, అలానే నోస్ మిడిల్, అప్పర్ లిప్ మిడిల్, నోస్ ఎండింగ్, బోన్ ఎండింగ్, ఐబ్రో. ఈ మూడింటిని ఫాలో అవుతూ ఐబ్రో షేప్ చేసుకోవాలి. షేర్ చేద్దామా? వద్దులే, గబగబా చేసేస్తాం. మొత్తం ఫుల్ వీడియోలా ఉంటుంది, ఫుల్ మేకప్ వీడియో అనేసి అప్లోడ్ చేద్దాం. క్లోజ్ ఐస్. నార్మల్గా మనకి ఐబ్రో షాడో అప్లై చేసేటప్పుడు లిఫ్టింగ్ ఏరియా వచ్చేసి బ్రో మీద నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఐ మేకప్ అండ్ నూడ్ మేకప్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం డస్కీ స్కిన్కి ఎక్కువగా
కలరింగ్ అనేది యాడ్ చేసి మేకప్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, బాగుండదు కూడా. లైనర్ కాజల్ పెట్టుకునేటప్పుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మూమెంట్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ప్రతిదాన్ని నాకు వచ్చు అనడం వేరు, చూడడం వేరు, అది చేయడం వేరు. చూడడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. దాన్ని మనం లైవ్లోకి వెళ్ళేసరికి చాలా వరకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా విత్ హ్యాండ్ ప్రాక్టికల్ అనేది ప్రాపర్గా చేసిన తర్వాత మాత్రమే క్లయింట్స్ మీద చేయండి. లిఫ్టింగ్ ఐస్, ఎండింగ్ వచ్చేసి స్మోకీ తీసుకున్నాను. అలానే స్టార్టింగ్లో వచ్చేవరకల్లా హైలైటింగ్ తీసుకుంటున్నాను. టూ కలర్స్ 3 కలర్స్ అప్లై చేసినప్పుడు ఒకదాని షేడ్ ఇంకొక దానికి యాడ్ అవ్వాలి, మిక్స్ అవ్వాలి. అలా కాకుండా ప్రతిదీ కలిపి కొట్టేయకూడదు. అంటే మళ్ళీ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. 2 3 కలర్లు తీసుకోండి, 4 కలర్లు తీసుకోండి, దేనికి దానికే సపరేట్ ఉండాలి. అయిపోయింది యశ్వంత్. కింద ఇక్కడ నేను డార్క్ చేసుకుని ఇక్కడ నుంచి లైట్ తీసుకొస్తున్నాను. అర్థమైందా మీకు? షిమ్మర్ అనేది ఇక్కడ డార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుంది అని అంటే తన ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి డార్క్ ఆటోమేటిక్గా అయిపోతుంది. దానికోసం అనేసి ఫస్ట్ నేను డార్క్ కలర్ అప్లై చేసిన తర్వాతనే లైట్ కలర్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. లైట్ కలర్ కూడా షిమ్మర్ తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్నది మ్యాట్ కలర్. ఇప్పుడు మనకి ఐస్ అనేవి హుడెడ్ ఐస్ ఉన్నాయి. దానివల్ల మనం ఎక్కువగా హైలైట్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు ఎవరో చూపించారు ఫోటోలో ఐ షాడో కావాలి నాకు అలా వేయండి అని అంటే వేయగలుగుతామా? ఎవరి ఐస్ ఎలా ఉన్నాయి అనేది గమనించి దాని ప్రకారం వేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి సేమ్ ఐస్ వస్తాయనేది లేదు. హుడెడ్ ఐస్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా కలర్ క్రియేటింగ్ కానీ లేదు ఇంకా ఎక్కువ హైలైటింగ్ కలర్స్ కానీ చేయకూడదు. న్యాచురల్. ఏమైంది? ఎంత న్యాచురల్గా ఉంటే అంత బాగుంటాయి. అంతకన్నా మించి ఎక్కువ చేయాలి అనుకుంటే మీరు చేస్తాను అని అంటే మీ క్రియేటివిటీ, మీ ఓనర్. మేడం క్రీజ్ లైన్ అవసరం లేదా మేడం? క్రీజ్ అదే చెప్తున్నాను. హుడెడ్ ఐస్ ఉన్నప్పుడు క్రీజ్ లైన్ చేయడము పెద్దగా ఐస్ చూపించడానికి రాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైకి చూడమా. బ్యాక్ చూడు. క్లోజ్.
గాజులు తీసుకుని గాజులు వేసేసేదానికి నువ్వు కింద నుంచి చేయొచ్చు వర్క్. ఓపెన్ చేయండి. తర్వాత లైనర్, కాజల్ అండ్ మస్కరా. ఐ మేకప్ వచ్చేవారు కదా. ఫస్ట్ బ్రో షేప్ చేసుకున్నాం. బ్రో షేప్ చేసుకున్న తర్వాత లైనర్, ఐ షాడో, తర్వాత లైనర్, కాజల్, మస్కరా. కనకమా వాటర్ చెప్పొచ్చా నేను? అదే మేడం హాట్. హలో కనకమ్మ, హాట్ వాటర్ క్లోజ్ ఐస్, స్లీపింగ్ క్లోజ్. తర్వాత మిడిల్ నుంచి లైనర్ పెట్టుకునేటప్పుడు కూడా సాఫ్ట్. తర్వాత మన వాటర్ లైన్ డ్రాప్ దగ్గర నుంచి కొంచెం వింగ్ హైలైట్ చేసుకుంటే షేప్ అనేది క్లియర్గా వస్తుంది. లైనర్ వింగ్ షేప్ కనుక మనకి బాగాలేదు అని అంటే లైనర్ పెట్టేటప్పుడు ఓపెన్ చేసి వాళ్ళని చూడాలి అనుకున్నా, లేదు ఓపెన్ చేసి లైనర్ని డిస్టర్బ్ చేయాలనుకున్నా నేను లైనర్ ఆపేస్తాను. అసలు ఓపెన్ చేయి. నేను చెప్పినప్పుడు ఓపెన్ చేద్దు కానీ లైనర్ని జస్ట్ ఇలా లైన్ లాగా ఫామ్ చేసేసి లైన్ అప్లై చేసి వదిలేశారు అని అనుకోండి, ఆటోమేటిక్గా స్మచ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా లైనర్ని బ్రష్ పెట్టి చక్కగా బ్లెండ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. లైనర్ని జస్ట్ ఇట్లా క్యాజువల్గా ఇలా తీసుకుని జస్ట్ ఇలా అప్లై చేసేసి దాన్ని ఏదో డిస్టర్బ్ చేస్తే ఇటు అటు ఇటు వెళ్ళిపోతుందేమో అని అప్లై చేసేటప్పుడు చాలా పెట్టనా వద్దా అనుకుంటూ పెడతారు. అలా ఎప్పుడు పెట్టకూడదు. లైనర్ని చాలా వరకు సాఫ్ట్గా మనం బ్రష్తో 1-2 సార్లు ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటేనే లైనర్ స్మచ్ అవ్వకుండా ఉంటుంది. ఐలైనర్స్ మనం ఎంత కాస్ట్లీ కొనుక్కున్నా కూడా జస్ట్ 1 వీక్ డ్రై అయిపోతున్నాయి. అందుకని మెప్లేన్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే తక్కువ బడ్జెట్వే తీసుకుంటున్నాను. ఎందుకనంటే వాటి వల్ల మ్యాక్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఎక్కువ టైం ఉండడం లేదు. ఆ లైనర్ తీసుకున్నా ఇయర్ బర్డ్ అడిగాను. పైకి చూడమ్మా. క్లోజ్. మీకు లేకపోతే ఫాస్ట్గా చేస్తాను. నాకు అక్కడ ఉంది అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవడానికి. ఓపెన్ చేయి మొత్తం. నేను ఐలైనర్ని హైలైట్ చేస్తున్నాను. కింద కాజల్ని స్కిప్ చేసేస్తాను. కార్నర్లో వింగ్ని మాత్రమే హైలైట్ చేశాను. ఇక్కడ కార్నర్ వింగ్ హైలైట్ చేసుకున్నాము. ఎందుకనంటే ఐని కొంచెం పెద్దగా చూపించడానికి. సేమ్ పైకి చూడు.
మెయిన్ మనం తీసుకునే కాజల్ అయినా లైనర్ అయినా లేదు, కంపల్సరీ నేను అన్నీ పెట్టుకోవాలి, నేను పెట్టుకుంటేనే నాకు ఆర్టిస్ట్ అవుతాను, లేకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వను అనేది జోలికి వేసేదానికి నిలబడడం వల్ల నాకు ఇరిటేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను ఒక్కసారి చెప్పాను జోలి పెట్టేసేయనేసి, అది వినాలి కదా నువ్వు. లోపల ఉన్నాయి ఇంకా వేరే, దీంతో పాటు ఇంకో పెద్ద హారం ఉంటుంది, అది ఇది రెండు కలిపి వేయి, అంటే కమ్మలు చంపచవరాలు అవి ముక్కు కూడా అన్ని రెడీ చేయి చెప్పా, లేదా హ్యాండ్స్కి గాజులు వేయని చెప్పాను, ఇన్ని చెప్పాను. కానీ ఎంతసేపు నిలబడుతున్నాం, ఆ నిలబడడం వల్ల ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏదో వర్క్ చేస్తున్నావు అని ఫీలింగ్ అందరికీ. నాకు దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వు వెళ్ళి కూర్చున్నావు అంటే నాకు ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, నేను తీసేసుకుంటా, నిన్నేదో ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్ ఇక్కడ వస్తుంది అంటే జనాలకి కూడా. అది నువ్వు అసలు ఏం చేయకు పాప, నువ్వు పక్కకు జరిగేసి నేను చేసుకుంటా. నీకు ఇన్నిసార్లు నేను సమాధానం చెప్పలేను. ఓపెన్ చేయమ్మా. మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పాను, పైకి చూడు పాప నువ్వు. కాజల్ కూడా అప్లై చేసేస్తున్నాను, ఎందుకనంటే స్టార్టింగ్ అండ్ ఇది కూడా, ఎందుకంటే హుడెడ్ ఐస్ని హైలైట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం షాడోని హైలైట్ చేసుకుంటే హుడెడ్ ఐస్ హైలైట్ అవ్వవు. వింగ్ తీసుకున్నప్పుడు ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలానే స్టార్టింగ్ కూడా వింగ్ ఇచ్చినప్పుడు ఉన్న చిన్న చిన్న లోపలికి ఉన్న ఐస్ కూడా పెద్దగా కనిపిస్తాయి అనమాట. దానికని కింద కనుక నేను కాజల్ పెట్టకుండా వింగ్ ఫ్రంట్ వింగ్ ఇవ్వడానికి అవ్వదు, కాబట్టి ఫ్రంట్ కూడా వింగ్ ఇవ్వడానికి అండ్ ఎండింగ్లో వింగ్ ఇచ్చాం కాబట్టి రెండింటిని ఇంక్రీజ్ చేస్తే తన ఐస్ ఎలా ఉంటాయి అనేది ఫైనల్గా చూద్దాం. అంతా కంట్లో పుసి వచ్చేసి ఓపెన్ చేయి. నువ్వు కాజులు పెట్టుకోవా, ఐకి అసలు డిస్టర్బ్ చేయకుండా హ్యాండిల్ చేస్తున్నాను. అసలు ఏం తీయొద్దు నన్ను ప్లీజ్, దయచేసి నన్ను ఇరిటేట్ చేయదు. ఎంతగానో మించి నేను చెప్పలేను, బాగా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్తున్నాను, అయినా కూడా కవిస్తున్నావు. ఏ పని అయినా సరే మీరైనా ఎవరైనా కానీ ఒక్కసారి ఏదైనా చెప్తే అర్థం చేసుకుని దాన్ని టక్క చేసేసేలా ఉండాలి. అంతేగాని చెప్తున్న గొంతుకు ఇదేనా ఇదేనా అని 4 సార్లు మీరు అడిగారే అనుకోండి, అంటే నా ప్లేస్లో మీరుంటే ఎట్లా ఉంటుంది ఇరిటేషన్, నాకు అది వస్తుంది. మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పాను ఆ పిల్లకి, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ వేరే తీస్తుంది, ఇదేనా ఇదేనా అని అడుగుతుంది. ఎందుకు అమ్మాయిని అట్లా టార్చర్ చేస్తున్నారు అని తినాలనుకోవడం, అది నా ప్రాబ్లం. తర్వాత బోన్ హైలైటింగ్ అనే వరకల్లా ఎక్కడ చేసుకోవాలి అనేసి అందరి డౌట్ కదా. ఇగోండి, ఈ బోన్ హైలైటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఈ బోన్స్ మాత్రమే హైలైట్ చేసుకోవాలి, మొత్తం కాదు. ఈ బోన్ హైలైటింగ్ చేయడం వల్ల మనకి చక్కగా ఈ హైలైటింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఫేస్ మీద రిఫ్లెక్టింగ్ వస్తుంది. అర్థమైందా? నెక్ వన్ సైడ్ సరిపోతుంది. సెకండ్ సైడ్ వచ్చేసి మనకి
పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. కావాలి అనుకుంటే టోటల్గా బ్యాక్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. గాగ్రాస్ వేసుకున్నప్పుడు, అలాంటివి వేసుకున్నప్పుడు, లేదా డీప్ నెక్ ఉన్నప్పుడు, హెయిర్ స్టైల్ కూడా లాక్ చేసుకున్నప్పుడు అలా చేసుకుంటే బాగుంటుంది. లిప్ హైలైటింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కలర్ అసలు పింక్ లేదు, రెడ్ లేదు, మనం ఏం హైలైట్ చేయాలి ఏందో కదా. ఏం లిప్స్టిక్ పెట్టాలి? నూడ్ కలర్కా, ఇంకా పింక్, మెరూన్, రెడ్ అండ్ మెరూన్. కొంచెం హైలైటింగ్ కనిపించాలి అంటే కొంచెం రెడ్లో కాంబినేషన్ రెడ్ కాంబినేషన్కి వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ లిప్ లైనర్. ఎక్కువగా ఏంటి అని అంటే ఎంత హైలైటింగ్ కనిపించాలి చేయాలి అనే దాని మీద మీరు బాగా ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, తర్వాత బాగా డస్కీ స్కిన్ వాళ్ళకి ఎలాంటి లిప్స్టిక్స్ పెట్టుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు బాగా బ్లాక్గా ఉన్నారు, రెడ్ కలర్కి అస్సలు వెళ్ళకూడదు. మెరూన్ నుంచి డల్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్కి వెళ్ళాలి. ఎందుకు లేదు అని అంటే ఫేస్ అంతా ఒక కలర్ అయిపోతుంది, ఇది వచ్చేసి సపరేట్ అయిపోతుంది. అందుకోసమని లిప్ని చాలా వెరీ కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. మెయిన్ పర్టికులర్గా డస్కీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ మెరూన్ కాకుండా అలానే నూడ్ కాకుండా రెండింటికి మిడిల్ అప్లై చేస్తున్నాము. మేడం మ్యాట్ పెట్టమంటారు కదా మేడం లిప్స్టిక్, మ్యాట్లో వచ్చేసి మరి రెడ్ అట్లా మిక్సింగ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా. రెడ్ అంటే ఫుల్ రెడ్ ఉంటుంది కదా, రెడ్ పెట్టలేదు కదా డస్కీ స్కిన్ వాళ్ళకి. డస్కీ స్కిన్ వాళ్ళకి రెడ్కి వెళ్ళకండి. అలానే బ్రైట్ పింక్ ఉంటుంది చూడండి, అలాంటి పింక్స్ కూడా పెట్టకూడదు. పింక్లో కూడా డార్క్ పింక్ పెట్టుకోవచ్చు, రెడ్లో కూడా మెరూన్కి వచ్చేసేయచ్చు. అలానే మెరూన్లో కూడా ఇంకా డార్క్ ఉంటుంది కదా, అలాంటి కలర్స్. ఎక్కువగా ఏంటంటే మనం ఏ పర్టికులర్గా పార్ట్స్ని హైలైట్ చేసుకోవాలి అనేది స్కిన్ కలర్ టోన్ మీద డిపెండింగ్ ఉంటుంది. లిప్ అనేది వైట్ కలర్లోకి ఎప్పుడు రాకూడదు. బాయ్. ఇగో ఫైనల్ లుక్. ఫైనల్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ కూడా లైవ్ క్లాస్ ఉంది. ఓకేనా? బాయ్. జాగ్రత్తగా సేవ్